దీపారాధన చేసిన తర్వాత పూజలోకి వెళ్ళే ముందుగానే ఒక వెండి పాత్రలు లేక వెండి గ్లాసులు నీళ్లు తీసుకొని 2 గ్లాసుల్లో నీళ్లు తీసుకోవాలి, 1 గ్లాసులో తీసుకోకూడదు. ఒకటి మనం ఔపోసన పట్టడానికి, రెండవది స్వామివారికి మనం సమర్పించేటువంటి విధి విధాన రీత్యా నీటిని వినియోగించేటప్పుడు ఉపయోగించే పాత్ర మరొకటి. అంటే నైవేద్య సందర్భంగా మనం ఔపోసన పట్టినటువంటి గ్లాసులోని నీటిని ఉపయోగించకుండా వేరే గ్లాసులో ఉన్న నీటితోనే స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. ఎందుచేతనంటే ఒక విధమైనటువంటి సాంప్రదాయ లక్షణం ఇది. వెంగిలి అనేటువంటిది కాకుండా స్వామివారు దయారస దృష్టి మన మీద ఉండటానికి ఇవన్నీ చేస్తాం. తర్వాత పూజా మందిరంలో ఉండేటువంటి చిత్రపటాలు ఉంటాయి. ఆ చిత్రపటాలకు నిత్యం కూడాను తుడిచి బొట్టు పెట్టడం ఒక సూత్రం. లేక ప్రతి అమావాస్య నాడు కూడాను ఆ యొక్క చిత్రపటాలన్నింటినీ కూడాను పరిశుభ్రం చేసి చక్కగా గంధం పెట్టి కుంకుమ పెట్టడం ఒక పద్ధతి. చిన్ని విగ్రహాలు ఉంటాయి. మీరు ఇంట్లో పూజ చేసేటువంటి దేవతా మందిరంలో ఉండవలసిన విగ్రహాల ఎత్తు మీ బొటన వేలంత ఉండాలి తప్ప దీనికన్నా 1 ఇంచు కూడా పెరగకూడదు. వాస్తుశాస్త్రరీత్యా చాలా తప్పు అవుతుంది. పెద్ద విగ్రహాలు పెట్టి పూజిస్తే ఆ ఇల్లు దేవాలయం అయిపోయి మీరు నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, సంవత్సరోత్సవ ఇవన్నీ చేస్తూ ఉండాలి ఆ ఇంట్లో ఆ యొక్క విగ్రహాలకి. ఆ నైవేద్యం కూడా భారీగా పెట్టాలి, 10 మందికి పంచాలి. ఇవన్నీ మన వల్ల కాదు కాబట్టి దేవాలయమే, ఇల్లు ఇల్లే. ఇంటిని దేవాలయంగా మార్చుకోవాలంటే ఇల్లాలి యొక్క ప్రాధాన్యత ఎంతగానో ఉంది. ఇంటికి దీపం ఇల్లాలు కాబట్టి ఆమె దేవతా సామాగ్రిని చక్కగా సర్ది చక్కగా ప్రతినిత్యం కూడాను ఆ వెండి సామానంతా కూడాను కడిగి రోజు తన భర్త పూజ దగ్గరికి వచ్చే సమయానికి అన్నీ కూడా ఏర్పాటు చేసి పూలు విషయం కూడాను ఎవరి ప్రాంగణంలో వాళ్ళు చెట్లు పెంచుకొని చక్కగా స్వామికి ప్రీతికరమైనటువంటి ఆ గులాబీలు కానివ్వండి, చామంతులు కానివ్వండి, మల్లెలు కానివ్వండి, ఎన్ని రకాలైన పూలైనా సరే మీ అంతటా మీరుగా దైవధ్యానం చేస్తూ కోసుకొచ్చి ఆ దేవుడికి సమర్పిస్తేనే ఫలితం ఉంటుంది తప్ప ఒక పొద్దున్నే తెల్లవారగానే లేచి మొహం కడుక్కొని ఒక సంచి చేతిలో పట్టుకొని ప్రతి వాకిలి ముందు బయట ఉన్నటువంటి చెట్లకు ఉన్న పూలు కోసి తీసుకెళ్ళినందువలన ప్రయోజనం శూన్యం. ఎవరి చెట్లకు వాళ్ళు పూలు పూయించి చక్కగా వాటిని స్వామివారికి సమర్పిస్తేనే కొన్ని కోట్ల రెట్ల సత్ఫలితం కలుగుతుంది. పూలు కొనుక్కొని వచ్చిన పూలు నీరు చల్లి అపవిత్ర పవిత్రోవా అంటూ పూజ చేసి తీరాల్సిందే. ఇంకొక విషయం, మీరు పూలు బుట్టలో కోసేటప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు నమస్కారం వేణుగోపాల్ గారు అంటే మీరు గబుక్కన నమస్కారం చేయకూడదు. ఎందుకంటే నమస్కారం చేస్తే ఈ పూలన్నీ వాడికి నమస్కారానికి సమర్పయామి, ఇక పనికిరావు దేవుడికి, గుర్తుపెట్టుకోండి. పూల బుట్టతో ఉన్నగా ఎవరైనా మీకు నమస్కారం చేస్తే మీరు తిరిగి ప్రతి నమస్కారం పూల బుట్టతో చేయకూడదు. అలా చేసిన పూలు దేవునికి పనికిరావు. ఆ పరమాత్మ అందరిలో ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మకు సమర్పించినట్టే. మీకు ఎవడైతే నమస్కారం చేశారో వాడికి నమస్కారం చేసి మీరు సమర్పించినట్టు లెక్క అని గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. తెలియక చేసే పొరపాట్లు ఇవన్నీ కూడాను మనం. అందుకనే మౌనంగా పూలు కోయాలి, ముక్కుకి గుడ్డ కట్టుకొని పూలు కోయాలండి. ఎందుకంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా ఆ పూల మీద పడకూడదండి. అంత విశేషకరమైన ప్రభావం ఉంది. మరి అలా కోసుకొచ్చిన పూలని చక్కగా బుట్టలో ఉంచి మనం దీపారాధన అన్నీ అయిన తర్వాత అపవిత్ర పవిత్రోవా సర్వావస్థంగతుభు అని ఔపోసన పట్టిన తర్వాత ఓం కేశవాయ స్వహ, నారాయణ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ నమః అంటూ ఔపోసన పడతాం. ఎందుకంటే ఇట్లా నీళ్లు తాగటం అంటే ఈ గొంతులో ఉన్నటువంటి ఆప్టిక్ నర్వు చక్కగా పనిచేయటానికి, మంత్రోచ్చరణ చక్కగా ఉండటానికి, అపవిత్రాలు పలకకుండా ఉండటానికి.
ఇక మీ దేవాలయంలో ఉన్న ఫోటోలు ఉన్నాయి చూసారా, చిత్రపటాలు అమర్చినప్పుడు వాస్తురీత్యా ఒకదానిపైన ఒకటి ఎక్కకూడదు. ప్రతి క్షేత్రానికి వెళ్ళి ఓ ఫోటో తీసుకొచ్చామని చెప్పేసి అక్కడ చాలకుండా ఆమెనే తొక్కిపెట్టి వరుసన ఒకదాని మీద ఒకటి చేస్తే మీరు చేసిన పూజ నిష్ప్రయోజనం అవుతుంది. ఎందుకంటే మీ మనసు కాన్సన్ట్రేషన్తో పూజ చేసినప్పుడు మంత్రాన్ని అది వెళ్ళి ఫోటోలో ఉన్న ఆ యొక్క చిత్రానికి తగిలి మళ్ళీ వెంటనే వచ్చి మీ ఆత్మను తాకుతుంది. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ ఏర్పడుతుందన్నమాట. ఫోటో మీద ఫోటో కనుక ఉంటే వాస్తుశాస్త్రరీత్యా చాలా పొరపాటు. విగ్రహాల సైజు మాత్రం మీరు ఇంతే సైజు పెట్టుకోవాలి. అలాగే పూజా మందిరంలో శివలింగం పెట్టి పూజ చేసేవాళ్ళు నిత్యము అర్చన చేసేటప్పుడు తప్పనిసరిగా చెంబెడు నీళ్లు హరహర మహాదేవ అని చెప్పేసి తప్పనిసరిగా ఆచరించాలి అభిషేక ప్రియునికి.